హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరకిల్స్. నేను మీ శ్రావణి. ఆషాఢ మాసం పోయి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా! అంతేకాక ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం కూడా. అన్నట్టు ఈరోజు నేను మన ఛానల్‌లో క్యారెట్ హల్వాని డిఫరెంట్‌గా బెల్లంతో చేసిన వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ తప్పకుండా చూడండి. చాలా క్విక్‌గా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఏమాత్రం తగ్గలేదు. ఈ హల్వా కోసమైతే నేను అరకిలో దాకా క్యారెట్‌లనైతే తీసి పైన పీల్ తీసేసుకొని, తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నా. తర్వాత ఈ ముక్కల్ని కొద్ది కొద్దిగా అయితే మిక్సీ జార్‌లో అయితే వేసుకొని, పల్స్ మోడ్ పెట్టుకొని కొంచెం కొంచెం ఆపి మరి మిక్సీ చేసేసుకోవాలి. మరీ లేదంటే పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి మనం ఆపి పల్స్ మోడ్‌లోనే అయితే మిక్సీ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగే అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న క్యారెట్ ముక్కలన్నిటిని కూడా ఇలాగే చేసేసుకొని గిన్నెలకైతే తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైనైతే కుక్కర్ పెట్టుకొని అందులోకి 3, 4 స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే మనము కలుపుతూ ఉండాలి. అలాగే ఫ్రై చేసుకోవాలి. క్యారెట్‌లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత అది బాగా దగ్గర పడేదాకా కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద అయితే బాగా కలుపుతూనే ఉండాలి. ఇలాగే హై ఫ్లేమ్ పెట్టినట్టయితే తొందరగా అడుగు అనేది పట్టేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీదే మనమైతే దగ్గరుండి మరీ కలుపుకోవాలి. ఇలాగే 2, 3 నిమిషాల పాటు. ఇలా కలుపుతూ ఉన్నట్టయితే కాసేపటి తర్వాత ఈ మిశ్రమం అనేది బాగా దగ్గర పడిపోతుంది. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోతాయి. అబ్జర్వ్ చేసేసుకుంటుంది అంతా కూడా. చూడండి పొడి పొడిగా అయిపోయింది కదా! ఇప్పుడు కొంచెం థిక్‌నెస్ అనేది వచ్చేసింది. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకైతే ఒక కప్పు దాకా చిక్కని పాలైతే వేసుకుందాము. పాలనేవి చిక్కగా ఉంటేనే క్యారెట్ హల్వా అనేది టేస్ట్ బావుంటుంది. ఈ పాలు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతా కూడా. ఇప్పుడు కాస్త పల్చగా అయింది కదా! పాలు వేసిన తర్వాత మళ్ళీ మనం ఇలాగే కలుపుతూ ఉన్నట్టయితే థిక్‌నెస్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. అప్పటికి క్యారెట్ కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి 10, 15 నిమిషాల తర్వాత ఎంత థిక్‌గా అయిపోయింది. ఎంత బాగా ఫ్రై అయిపోయింది. దగ్గర పడిపోయింది కదా! వాటర్ అంతా కూడా బాగా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇందులోకైతే హాఫ్ కప్పు దాకా బెల్లం పొడి అయితే వేసుకున్నా. ఆర్గానిక్ బెల్లం పొడి. ఈ బెల్లం పౌడర్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. బెల్లం పొడి వేసిన తర్వాత పల్చగా అవుతుందేమో అని ఏం భయపడాల్సిన పనేం లేదు. పల్చగా ఏమీ అవ్వదు. అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఒక 2, 3 స్పూన్ల దాకా పాల పొడిని కూడా యాడ్ చేసేసుకుందాం. మీ దగ్గర అవైలబుల్ ఉన్నట్టుంటే కోవాను కూడా, ప్లెయిన్ కోవాను కూడా, అన్‌స్వీటెండ్ కోవాను కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం అయితే యాలకుల పొడి కూడా వేసుకుందాం. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఇందులోకైతే యాడ్ చేసేసుకుందాం. తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పెట్టేసి తర్వాత ఇంకేముంది చక్కగా సర్వ్ చేసేసుకోవడమే. లేదంటే ఎలాగో శ్రావణ శుక్రవారం కాబట్టి ఫస్ట్ అయితే దేవుడికైతే ప్రసాదం పెట్టేసుకొని తర్వాత మనం తీసేసుకోవడమే. మనం టేస్ట్ చేయడమే. చూసారు కదా ఎంత ఈజీగా క్విక్‌గా అయిపోయిందో. చాలా తొందరగా అయిపోతుంది. అప్పటికప్పుడు మనకేమి గుర్తు రానప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో క్యారెట్లు ఒకటి ఉంటే చాలు. మీకు కూడా నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీ కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్‌కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. నా వీడియోనైతే చూస్తూ ఉండండి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.